శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామానికి వెళ్లిన రోజు ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో తమదైన శైలిలో దూసుకుపోయారు. పలాస నియోజకవర్గ ప్రజలు గౌతు శిరీషను అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అదే రోజు నుండి ఆమె ధ్యేయం ప్రతి రైతుకు పొలానికి సాగునీరు అందించడం కర్తవ్యంగా పెట్టుకుని నియోజకవర్గంలోని ప్రతి సాగునీటి పారుదల బట్టీలోని పూడికలు పూర్తిగా తీయించడం, చెక్ డ్యాంలు మరమ్మతులు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపిస్తున్నారు. నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌతు శిరీషమ్మ గారు ప్రతి చేనుకు పని, ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనే సంకల్పంలో భాగంగా గత సంవత్సరం నుంచి రైతులకు ఏదో చేయాలనే తపనతో ప్రతి కాలువలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని పనులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ పనుల కోసం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ పనులు చేయమని చెప్పేసి ప్రత్యేకంగా కోరడం జరిగింది. శిరీషమ్మ గారు దృఢమైన సంకల్పం వల్ల శిరీషమ్మ గారు గెలిచిన ఒక వారం రోజుల నుంచే ఈ ఇరిగేషన్ పనులు గత సంవత్సరం స్టార్ట్ అయ్యేవి. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా పండడానికి కారణం శిరీషమ్మ గారు. ఇప్పుడు కూడా కొంచెం వేగంగా స్టార్ట్ చేసినప్పటికీ ఈ వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయుటకు ఈ నీటి సంఘాలు, లేదా స్థానిక పెద్దలు అందరూ చొరవతో ఈ పనులు చేస్తున్నాము. ఈ పనులు చేయడం వల్ల మేము మహానాడుకు కూడా వెళ్ళలేకపోయాము. అది చాలా బాధతో ఉంది. కానీ శిరీషమ్మ గారు మహానాడికి రాకపోయినా పర్వాలేదు, ఈ పనులు దగ్గరుండి చేయించండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ పనులు చేయిస్తున్నాము. ఈ పని శాసనం NH5 రోడ్డు మధ్యలోని ఇది ముగిలిగడ్డ. ఈ ముగిలిగడ్డ సుమారు 2 కిలోమీటర్ల ఉంది. దీనిని రూపురేఖలు మార్చమని చెప్పేసి మేడం చెప్పారు. అందుకు దీనిని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాము. స్థానిక నగరంపల్లి నీటి సంఘం అధ్యక్షులు అప్పారావు గారు ఆధ్వర్యంలో ఈ వర్క్ చేస్తున్నాము. నేను డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ను. అలాగే స్థానిక వల్లకోట DC శ్రీని గారు ఈ విషయం పైన కొన్ని విషయాలు చెప్తారు. చెప్పండి అన్న. గత 40 ఏళ్ళుగా ఈ ముగిలిగడ్డని బాగు చేసే ఇదే లేదు. గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడాను ఈ గడ్డకి మరమ్మతులు చేయమని ఎన్నిసార్లు కోరాం. అయినా సరే ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. 40 ఏళ్ళుగా ఈ గడ్డ కుక్కలతో, ఈ చెంగిలతో మొత్తం కూడిపోయింది. ఈరోజు ఈ క్లీనెన్స్ చేస్తుంటే రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడాను నాటు వేయడం వల్ల ఈ జంగిలు ఎక్కువ, చెట్లు చేమలు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ నీరు కూడాను పరుపులు పారేటప్పుడు ఈ పొలాలపై పారుతుంది. ఈ జంగిల్ క్లియరెన్స్, ఈ మట్టి పూడు కత్తిత తీసిన తర్వాతను ప్రశాంతంగా పంటలు పండుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.